హలో స్వామి. కపాలం బద్దలం క్లీం క్లాం క్లూం. ఏమిటి కపాలం భద్రము మొహం పగలు దిగుతానే? కాదు ఏమనుకుంటున్నావా? కాదు స్త్రీ వశీకరణ చేసేది నువ్వేనా? ఎవరయ్యా నువ్వు? కాదు మెడలతో కూడా ఇంచుతట్టే నేను దగ్గరికి వచ్చా. కాదు ఏమనుకుంటున్నావు? అదేనా నీ సమస్య ఏంటో చెప్పియా? కాదుయా మన మా మనవడు ఫోన్ చేస్తే ఎవరినైనా ప్రేమించు నువ్వు, నీకు ఎవరైతే ఇష్టమైనారో వాళ్ళని వశమయ్యేటట్టు చేస్తాను, నాకు ఒక 20,000 లెక్క పంపించమన్నామంట. పంపించే ఆమె నిన్నగాక మన పెళ్లి అయింది ఆమెకి. ఏమిటి నువ్వు చేసిన మోసము? పెద్దయినా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది? అదిరా కోతరా కొడక, నువ్వు ఫోటో పెట్టు. ఆమె ఎంత మొండిదైనా ఆమె నీకు ఇష్టమైతే నిన్ను వశమయ్యేటట్టు చేస్తా అని చెప్పినావు. అంతవరకే మాట్లాడు. నీ సమస్య ఏందియా? అది వాడు ఎవడో సినిమా వాళ్ళని ప్రేమించాడంట, ఆమె ఫోటో నీకు పెట్టినాడు. మా వాడికి ఆమెను వశమయ్యేటట్టు చేయాలి కదా నువ్వు. లెక్క తింకున్నాడు. మీ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఆ పిల్లోడు శాలలో పనికి కూలి పనికి పోతాడు. పెద్దయినా కూలి పని చేసుకునే వాడికి సినిమా యాక్టర్ కావాలి నీకు? అదరా లమిడి కొడక, నీకు ఎవరైతే ఇష్టమో చెప్తావో వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినారు, నీ వశమవుతుందని నువ్వేమిటికి చెప్పినావరా లమిడి కొడక? మీ స్థాయికి దగ్గర కోరుకోవాలి అమ్మాయిలను. ఆదరా ఉండనా కొడక, వశీకరణం అనే పేరు ఎందుకు పెట్టినవరా మరి? ఆదరా కులమత భేదాలు ఆస్తులు అంతస్తులు చూడకూడదు. ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళని మీకు వశం చేస్తామని చెబుతున్నారు మీరు. ఆదరా నువ్వు చెప్పే వశీకరణానికి నాకు సినిమా యాక్టర్లో మంచి మంచి అందమైన వాళ్ళు కావాలా? నీకెంత లెక్క కావాలంత బాగా దిగుతా. మరి తెచ్చిరా మరి నాకు. పెద్దయినా ఏనంతయ్యా నువ్వు విడూరు మాట్లాడతావు? ప్రజలారా, ఈ దొంగ స్వాములంతా జాతి అయిపోయారు. ఈ వశీకరణం అనే పేరుతో పేద ప్రజల్ని అమాయక ప్రజల్ని దోచుకునేదానికి ఈ కంకణం కట్టుకున్నారు. అయ్యా స్వామి, మాయ మాటల్లో మంత్రాలను నమ్మకాకండి అయ్యా. అజ్ఞానంలో నుంచి విజ్ఞానం లేకనండి. చెప్పినావు గమ్ముడియా.